మై డియర్ స్టూడెంట్స్, కార్పొరేట్ అకౌంట్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూద్దామమ్మా. ఎగ్జామ్లో వచ్చినవి అనమాట. ఒకటి, బ్యాంక్ అకౌంట్స్ అనేది మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఈజీగా స్కోర్ అయ్యే మార్క్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో మనకి. అలాగే బ్యాంక్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ అని చూసారండి, ఇది షెడ్యూల్స్ తయారు చేసి ప్రాఫిట్ లాస్ అకౌంట్ వేయాలి. తర్వాత బ్యాలెన్స్ షీట్, డైరెక్ట్గా అమౌంట్స్ ఇచ్చారు, మీరు బ్యాలెన్స్ షీట్లో దాన్ని వేయడమే, షెడ్యూల్స్ వేయాల్సిన అవసరం అది కూడా లేదు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్స్లో ఇది చూడండి, ఒక ప్రాబ్లం ఇక్కడ వచ్చింది, వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ అని వచ్చింది అనమాట. అలాగే రెవెన్యూ అకౌంట్ది ప్రొఫార్మా రాయమని అడిగారు. అంటే ప్రొఫార్మా కాదు, లెక్క రావడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి హోల్డింగ్ కంపెనీ అకౌంట్స్ అని ఉంటాయి చూడండి, దాంట్లో క్యాపిటల్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ ప్రాఫిట్ అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకు ఒక లెక్క ఉందండి, రవి లిమిటెడ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ 1st August టు టేక్ ఓవర్ రన్నింగ్ బిజినెస్ అని అడిగారు, చూసారా. క్యాల్కులేట్ క్యాపిటల్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ ప్రాఫిట్ అంటే ఇది మనకి ప్రాఫిట్ ప్రైర్ టు ఇన్కార్పొరేషన్ లాగా ఉంటుందండి ఇది. ఓకే, దెన్ వాట్ ఈజ్ పర్చేజ్ కన్సిడరేషన్, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ పర్చేజ్ కన్సిడరేషన్. ఇది ఒక థియరీ వచ్చిందండి. అండ్ ఇది ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ వచ్చింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. చూసుకోండి, అంటే ఈ లెక్క వదిలేసేయండి దీన్ని, కానీ ఇవి చూసుకోండి, ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్, బ్యాంక్ అకౌంట్స్, ఇవన్నీ కూడా అనమాట. ఓకే, కార్పొరేట్ అకౌంట్స్ అనేది అకౌంటింగ్లోనే ఒక టాప్ మోస్ట్ అకౌంటింగ్ అనమాట. ఇది జనరల్ వాళ్ళకే ఉన్నట్టుంది, ఓయూ పరిధిలో, కంప్యూటర్స్ వాళ్ళకి లేదు. ఈవెన్ దెన్ అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ లెక్కలు అనేవి దీంట్లో ఉంటాయి. బ్యాంక్ అకౌంట్స్లో మీరు షెడ్యూల్స్లో కూడా మనకి షార్ట్ లెక్కలు రావడానికి ఛాయిస్ అనేది ఉంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా అదే ఉందన్నమాట. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మ. బాగా చేయండి, డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి.